నమస్కారం అండి. అంబట్ రాంబాబు అనే లోఫర్ ఎదవ, పనికి మాలిన ఎదవ, సన్నాసి ఎదవ, ఎదవన్నారకే ఎదవ, ఈడొక రాజకీయ నాయకుడు, మళ్ళీ ఈడొక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ఈ పోరంబోకు ఎదవ అంబట్ రాంబాబు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినా సరే ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ప్రతిసారి కూడా ఈ పోరంబోకు ఎదవ, సన్నాసి ఎదవ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. పోరంబోకు నా కొడుకు, చెత్త ఎదవ. వీడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ లకారాలతో మాట్లాడిండు. ఈ ఎదవ సన్నాసి, ఈ పోరంబోకు ఎదవ. ఈడు మాట్లాడిన మాటల్ని పక్కన పెట్టి ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమని వార్తలు ప్రచురిస్తున్నారంటే అంబాటిపై టీడీపీ రౌడీలు ఎటాక్ అంట. అంబాటిపై టీడీపీ రౌడీలు ఎటాకు. తర్వాత టీడీపీ గోండాల దాడిపై అంబాటి ఫస్ట్ రియాక్షన్ అంట. తర్వాత పోలీసులు దగ్గరుండి నాపై దాడి చేయించారు. ఇంకా గుంటూరులో ఐ టెన్షన్, అంబాటిపై కర్రలతో దాడి. మీరంతా మనుషులరా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, పెంట తింటున్నారా? పోరంబోకు ఎదవల్లారా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని లకారాలతో వాళ్ళ తల్లిని దూషిస్తే మీరు ప్రచురించే వార్తలు మీరు ఇదే మీ రాజకీయం, ఇదే మీ జర్నలిజం రాజకీయమా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పోరంబోకు ఎదవల్లారా. మీ నాయకుడు ఉన్నాడు, మీ అధినేత ఉన్నాడు. మీ అధినేత కూడా లా కొడుకు అంటే బాగుంటుందా? వాడి అమ్మ మొగుడు అంటే బాగుంటుందా? అంబట్ రాంబాబు ఉన్నాడు, వాడి అమ్మ మొగుడు లా కొడుకు అంటే బాగుంటుందా? మీరంతా రాజకీయ నాయకులా? మీరంతా రాజకీయం చేస్తున్నారా? మీరు రాజకీయ నాయకులు కదరా, రాజకీయ బ్రోకర్లరా నా కొడకల్లారా. మీరు రాజకీయ బ్రోకర్లో నా కొడకల్లారా. గుర్తుపెట్టుకొని మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంత కండ కావరం పడితే మీకు, ఎంత జీ బలిస్తే మీకు, ఎంత కొవ్వు పట్టుంటే ఇలాంటి మాటలు మాట్లాడతారా మీరు? పోరంబోకు ఎదవల్లారా, సన్నాసుల్లారా, ఎదవల్లారా. కసంత మారరా మీరు? ఆ బెంగళూరులో ప్యాలెస్లో కూర్చుంటాడు ఆ పొట్టిరెడ్డి అనేవాడు. బెంగళూరులో ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ ఆంధ్రాకి రాడు, అక్కడ కూర్చొని అక్కడి నుంచి స్క్రిప్టే పంపిస్తుంటాడు. మీరు ఇలా చేయండి, ఇలా తిట్టండి, ఇలా తిట్టండి అని. ఇలా తిట్టబట్టే కదా ఈరోజు మీకు 11 సీట్లు వచ్చాయి. ఎదవల్లారా, ఇలా దూషించబట్టే కదా 11 సీట్లు వచ్చాయి. అయినా సిగ్గురాదా మీకు? అయినా బుద్ధిరాదా మీకు? మీరు మారరా? మీరు మనుషులు మింగితే పుట్టారా, లేకపోతే గాడిదలు మింగితే పుట్టారా మీరు? ఇదరా మీ రాజకీయం? పోరంబోకున కొడకల్లారా. ముఖ్యమంత్రిని లకారాలతో మాట్లాడతారా? లకారాలతో. సన్నాసుల్లారా, మారరా మీరింకా? ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకు చాలా కోపం వచ్చింది. అరే, ఇలాంటి నా కొడుకుల్ని ఎలా రాజకీయంగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారో వైసీపీ వాళ్ళని అడుగుతున్నా. ఇలాంటి ఎదవల్ని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. మీరు ఒరే, ఇదే మాట మీ ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడితే మీకు ఎలా ఉంటుందా? వైసీపీ కార్యకర్తల మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో ఉన్న మహిళల్ని ఇదే మాట లకారాలతో మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? శబాష్, అంబట్ రాంబాబు చాలా చక్కగా మాట్లాడాడు, చాలా మనస్ఫూర్తిగా మాట్లాడాడు, చాలా మంచిగా మాట్లాడాడు, చాలా పద్ధతిగా మాట్లాడాడు అని ఎంకరేజ్ చేస్తారా? లేదా చొప్పు తీసుకొని కొడుకుని తరిని కొడతారా? కొడతారు కదా, చొప్పు తీసుకుని తరిని కొడతారు కదా. అవునా కాదా? కొడతారా లేదా? ఇదే రాజకీయం. విమర్శలు రాజకీయంగా విమర్శించాలి, వ్యక్తిగతంగా కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు అసెంబ్లీలో నారా లోకేష్ గారు పుట్టుక గురించి మాట్లాడారు. నారా లోకేష్ గారి వ్యక్తి అంటే ఆవిడ మానం మీద మాట్లాడారు. మీరు ఆ రోజే మిమ్మల్ని ప్రజలు చొప్పుతో కొట్టి మీలాంటి ఎదవలు, సన్నాసులు, పోరంబోకులు రాజకీయాల్లో ఉండకూడదని మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి కింద కూర్చోబెడితే అయినా సరే మీకు కొంచెం కూడా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా మళ్ళీ అదే మాటలు, అదే తరహా మాటలు ఆనాడు భువనేశ్వరి గారిని అవమానించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు తల్లి గారిని అవమానిస్తున్నారు. మీరు తల్లి గారిని దూషిస్తారా? ఆ తల్లిగారితో మీకేంట్రా సంబంధం? ఆ తల్లిగారు ఉన్నారా? అప్పుడు లేని వాళ్ళ గురించి రాజకీయం ఎందుకురా? లేని వాళ్ళ గురించి ఎందుకురా దూషిస్తారు? ఎదవల్లారా? మనసు పుట్టుకు పుట్టారా మీరు?
మనుషులకే కదా పుట్టింది మనుషులకే కదా, జంతువులకు కాదు కదా. జంతువులకు పుట్టినట్టు ప్రవర్తిస్తాయి. జంతువులు కూడా అనకూడదు మిమ్మల్ని. జంతువులు కూడా చాలా పద్ధతిగా ఉంటాయిరా, అవి నీతిగా ఉంటాయిరా. మిమ్మల్ని ఏ పేరుతో పెట్టాలో, లేకుంటే మీరు ఏటికి పుట్టారో లేదో, లేదా గ్రహంత వాసులకు పుట్టారో లేదో అర్థం కాల. నేను మాట్లాడేది కొంచెం వల్గారిటీగా ఉండొచ్చు, మీకు కొంచెం చూసే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండొచ్చు, నేను కాదన్నో. నేను మాట్లాడేది కూడా కరెక్ట్ అని నేను అంటోలా. కానీ ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే వీడే మాట్లాడంగా సామాన్యుడిని నేను మాట్లాడటంలో తప్పు కదని నా అభిప్రాయం. అర్థమవుతుందా? మాజీ మంత్రి వాడే మాట్లాడంగా, ప్రజాస్వామ్యంలో ఉండి వాడే మాట్లాడంగా, ఒక సామాన్యుడిగా, ఒక సామాన్య వ్యక్తిగా, ఒక నాయకుడిని అభిమానించే వ్యక్తిగా నేను మాట్లాడటం తప్పు కాదు కదా అని నా గట్టి నమ్మకం. అందుకే మాట్లాడుతున్నా. ఇలాంటి పోరంపోకలనే మనం రాజకీయంగా ఎంకరేజ్ చేసేది. ఇలాంటి రాజకీయ నాయకులు అంటే మనకు కావాల్సింది ఇదే రాజకీయం. రాజకీయం చేయలేరా? వ్యక్తిగతంగా దూషిస్తారా? వ్యక్తిగతంగా మాట్లాడతారా? లకారాలతో నిజంగా చెప్తున్నా, ఇలాంటి ఎదవని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఎదవలను కానీ బయటగానే వదిలితే సమాజానికి చాలా చెడ్డ పేరు. ఇలాంటి ఎదవలను కానీ సమాజంలోకి బయటకు వదిలితే ఇలాంటి వాళ్ళని బయట వదలకూడదు. ఇలాంటి వాళ్ళందరూ జైల్లో ఉండాలి, కట్టకట్టాల వెనకాల ఉండాలి, అండమాని జైల్లో ఉండాలి. ఇలాంటి నా కొడుకులందరూ కూడా. నేను అంబటి రాంబాబుని నా కొడుకు అంటున్నా. ఇలాగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటున్నా. సిగ్గు లేకుండా మళ్ళీ దొంగ వార్తలో మళ్ళీ మీరు రాస్తున్నారు. సాక్షి మీ సంగతం తేలస్తారా? మీ సంగతి తేలస్తారా? ప్రజలు చూస్తున్నారన్నీ. మిమ్మల్ని తరిం కొడతారు చూడండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని తరిం కొట్టబోతే అప్పుడు అడగాను నన్ను. జై హింద్.